జడ్చర్ల తాలూకాలో ఎన్నుకోబడినటువంటి సర్పంచులను ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అధిరత మహారథులు అందరూ కూడా వేదిక పైన అలంకరించినారు. వారిలో మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకరన్న గారు, అట్లాగే పాలమూరు పులిబిడ్డ, పాలమూరు వారసత్వం కాపాడుతున్నటువంటి అన్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే శేఖరన్న గారు, అట్లాగే ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి ఈరోజు పార్టీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న నూతనంగా ఎన్నుకోబడినటువంటి డిసిసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంజయ్ ముదిరాజన్న గారు, అట్లాగే ముదిరాజు కురువృద్ధులు ఎప్పుడు ఎక్కడ చూసినా నేనున్నా అని చెప్పి పలికేటట్టు వారి అందే బాబన్న గారు, అందరి బాబన్న గారు, అట్లాగే పట్టణానికి సంబంధించిన అన్న మురళీన గారు, మాజీ సర్పంచ్ రేణుకక్క గారు, వివిధ పార్టీల నుండి పార్టీ భేషజాలం లేకుండా ఈరోజు అందరం కూడా మనం ముదిరాజమని చెప్పుకొని ఈరోజు ఈ వేదికను అలంకరించిన పెద్దలతో పాటు ఇక్కడ ముందు ఆసీనులైనటువంటి ముదిరాజ్ సోదరులు, కుల బంధువులు, పెద్దలందరికీ కూడా, మహిళలకు ముఖ్యంగా అక్కలకు అందరికీ కూడా పేరు పేరున పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరఫున మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలతో ఈరోజు ముదిరాజ్ జేఏసీ ఒక కార్యక్రమం తీసుకుంది. అన్నగారు ఇప్పుడే చెప్పినారు, ఏ పార్టీతో ముదిరాజ్ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5-6 సంఘాలను అన్నిటిని కూడా మేము కాదని ఒక జేఏసీ ఏర్పాటు చేసినాం జడ్చర్ల ప్రాంతంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయం మేము కూడా గతంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చాలాసార్లు చెప్పినాం. ఎవరు ఏమన్నా కానీ రాష్ట్రంలో ఏ సంఘమన్నా ఉండని వాళ్ళు ఎట్లాగో ఒకరికొకరు కాదు కనుక మనం చిన్నవాళ్ళం, మన చిన్న ప్రాంతం, మన జిల్లా వరకన్నా ఒక సంఘంగా ఏర్పడి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం అని చెప్పి చాలాసార్లు నేను మా కుల పెద్దలకు చాలా మందికి చెప్పినాం. కానీ ఆ ఒకటి చేసే బాధ్యత ఎవరో ఒకరు తీసుకుంటే గానా ముందుకు పోదు. ఇప్పటికైనా మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శంకరన్న గారు సరే కొంచెం సమయం కేటాయించి కొంచెం శ్రమ అనుకోకుండా ఇప్పుడున్నటువంటి నాయకులను అందరినీ కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేస్తే రేపు కాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాజ్యాధికారం దిశగా మనం పోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడతా ఉంది. ఈరోజు మనం చైతన్యం లేము, మనం మేల్కోలేము, మనం నిద్రపోయినామని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తా ఉన్నారు. ఎందుకు చైతన్యం లేము? చైతన్యం లేకపోవడం వల్ల ఈరోజు దాదాపు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరు కలిపితే ఒక్క నియోజకవర్గంలోనే 200 మంది ఎట్లా ఏర్పడతారు? 200 మందిని జడ్చర్ల తాలూకా గెలుచుకున్నది అందరినీ కలిపెట్టే రాష్ట్రంలో ఉన్న ఎందుకు చైతన్యం లేదు? మనం ఒకసారి ఆలోచన చేయాలి. గతం నుండి మనం వీరులం, శూరులం, ధీరులం అని చెప్తా ఉన్నాం. ఒక పండుగ సాయన వాసులం అంటా ఉన్నాం. సత్యమన్న తమ్ముళ్ళం అని చెప్పుకుంటా ఉన్నాం. ఎక్కడ పోయినా కూడా చెప్పుకుంటున్నాం. కానీ మరి రాజకీయం కాడికి వచ్చే వరకు మనం ఎందుకు నిద్రపోతా ఉన్నామో ఒకసారి మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనకొక పాపము శాపము తెలియదు. కానీ గత అసెంబ్లీ, ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఏర్పడినప్పటి నుండి దాదాపుగా 30-35 మంది ముదిరాజ్ ఎమ్మెల్యేలు అయింది. 30-35 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఎవరు కూడా వారి వారసత్వాన్ని రాజకీయంలో వదిలిపెట్టలేదు. మరి అది ఎందుకొరకు మరి మాకైతే అర్థం కాలేదు. పెద్దలు చెప్పాలి, అన్న చెప్పాలి, శంకరన్న గారు చెప్పాలి. మరి ఎందుకొరకు వారి వారసత్వాన్ని కొనసాగింపు రాజకీయంలో ఎందుకు వదిలిపెట్టలేదు? మరి వేరే వాళ్ళ మీద ఆధారపడి రాజకీయం చేస్తే మరి మన వారసత్వం ఎట్లా ఉంటుంది? కానీ నాకు తెలిసి ఆ రోజు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సి జగన్నాథరావు గారి నుండి మొన్న ఇప్పుడున్నటువంటి ఈటెల రాజేంద్రన్న గారి వరకు కూడా వారి ఆ వారసత్వం ఎక్కడ రాజకీయాల్లో కనపడలేదు. మరి ఇప్పుడున్న మంత్రి గారు కూడా ఏం చేస్తారో తెలియదు. కానీ ఒక్క జడ్చర్లలో మాత్రమే వారసత్వం నిలబడ్డది. సత్యమన్న తర్వాత శేఖరన్న గారు, ఈ మధ్యకాలంలో శేఖరన్న గారి వారసులు కూడా ప్రతి మీటింగ్కి వస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఎందుకో రాలేదు. మరి కానీ ఖచ్చితంగా అన్న వారసత్వాన్ని
వచ్చే రాజకీయంలో నిలబెడతారని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. ఆ విధంగా అన్నగారు కూడా రాజకీయంలో మన వారసత్వం నిలబెట్టాలని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు సర్పంచుల ఘట్టం మొదటి ఘట్టం ముగిసింది. రేపు వచ్చేది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. మనం రాజకీయంగా ఫస్ట్ ఆలోచన చేయాల్సింది మనం రాజకీయంగా స్థిరపడాలి. రేపు ఈ ఘట్టం ముగిసింది. రేపు జరిగేటటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా మన జాతి బిడ్డలను మనం గెలిపించుకోవాల్సినట్టు ఎక్కడెక్కడ ఒకరికి నలుగురు కాంపిటీషన్ ఉండొచ్చు, పోటీలు నిలబడొచ్చు. వాళ్ళని మనం సంధాయించుకొని మన జాతి బిడ్డలు ఎవరో ఒకరి గట్టి వాళ్ళు నిలబెట్టి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన కుల సంఘాలపైన, అన్ని సంఘాలపైన ఉంది. మనం ఆ విధంగా కూడా రేపు ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లా చేస్తేనే రేపు అసలైన మన గురి చట్టసభలు అంటే ఇప్పుడు బీసీఏ కావాలన్నా, ముదిరాజ్ బిడ్డలకు చదువు కావాలన్నా, ముదిరాజ్ బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, ఒక జాతి బిడ్డలకు ఎక్కడన్నా గట్టి స్థిరపడాలన్నా కూడా చట్టసభల్లో చట్టాలు తయారు చేసేటప్పుడే మనకు ఏం అవసరం, మనకు ఏం చేస్తే మన జాతి భవిష్యత్తులో తరంలో బాగుపడుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి అక్కడ చట్టాలు తయారు చేసే అవకాశం ఉంటుంది కనుక మనం రేపు చట్టసభల్లో కూడా అంటే రేపు 2029లో జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుండి అంటే ఈరోజు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా తీసుకుంటే 14 నియోజకవర్గాలు ఎక్కడ కూడా 40 నుండి 60 వేలకు తగ్గకుండా ఉన్నటువంటి మన జాతి. కానీ మనం ఎందుకు ఎమ్మెల్యేలను చేసుకోలేకపోతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మనం అందరం కూడా రేపు భవిష్యత్తులో మన జాతిని చట్టసభలకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పంపిస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా మనం అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. రాజ్యం మనమే పరిపాలించడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక మనం అందరం కూడా ఒకవైపు ఒకసారి అటు దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ, అట్లాగే ఇప్పుడు ఎవరైతే ప్రజలు మన మీద నమ్మకం పెట్టినో, నమ్మకం పెట్టి మనం మీకు అందరం కూడా సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు నిలబెట్టినో ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ కూడా పాలన అందించి ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉండి రేపు ఈ 5 సంవత్సరాలతో పాటు కాకుండా రేపు 20-30 సంవత్సరాలు మీరు రాజకీయంగా అట్లనే పీఠం వేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా ఆ విధంగా ఆ దిశగా ప్రజల కొరకు పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ మొన్న రిజల్ట్ అయిపోయినాక ప్రమాణ స్వీకారం రోజు చాలా ఊర్లో నేను ఆత్మకూరు నుండి వస్తున్నా, దాదాపు 10 దూరం చూసినా, చూసినా ఊపుకనే రాలేదు బిడ్డ సీట్ అనే ఒక పాటలు మాత్రం బ్రహ్మాండం పోతా ఉన్నాయి. మనం ఆ విధంగా కాకుండా ప్రజలు ఇచ్చిన పదవి కనుక, ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటు జరిగింది కనుక ఆ విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల అభిమానాన్ని చూరగొనాలని చెప్పేసి మీకు అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా కమిటీ సోదరులకు అందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.